ఓం శాంతి. మీకు అల్లావుద్దీన్ గురించి తెలిసే ఉంటుంది. అల్లావుద్దీన్ దగ్గర ఒక అద్భుత దీపం, దాంతోపాటు ఒక కార్పెట్ కూడా ఉంటుంది. మనం కార్టూన్ షోలో కూడా అక్కడ ఇక్కడ చూస్తూ ఉంటాం. ఆ కార్పెట్ మీద కూర్చోగానే అది ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకొని వెళ్ళిపోతుంది. ఈరోజు మనం అలాంటి ఒక కార్పెట్ మన ముందర ఉంది అని అనుకొని దాని మీద మనం ఎక్కి విహారయాత్ర చేద్దాం. అందరూ స్ట్రైట్గా కూర్చొని శ్వాస తీసుకుంటూ వదులుతూ మీరు వినేదాని అనుసారంగా మీ మనసులో ఆలోచన నడిపిస్తూ ఉండండి. బుద్ధిలో ఆ యొక్క చిత్రాన్ని చూస్తూ ఉండండి, దృశ్యాన్ని చూస్తూ ఉండండి. అలా మన బుద్ధి యొక్క విజువలైజేషన్ పవర్ని పెంచుకుందాము. స్ట్రైట్గా కూర్చోండి. మనస్సు బుద్ధిని ఏకాగ్రం చేయండి. మీరు కూర్చున్న కుర్చీ ముందరే ఒక కార్పెట్ ఉంది అని అనుకొని అది మీకు నచ్చిన కలర్లో, నచ్చిన సైజులో, నచ్చిన డిజైన్లో కార్పెట్ని ఊహించండి. మీ ముందరే ఆ కార్పెట్ ఉంది. మీరు ఇప్పుడు నెమ్మదిగా మనసులో ఆలోచనలు తీసుకొస్తూ ఉండండి. మీరు ఆ కార్పెట్ మీదకి వెళ్ళి కూర్చుంటున్నారు, అలా ఊహిస్తూ ఉండండి. మీరు ఆ కార్పెట్ మీదకి వెళ్ళి కూర్చున్నారు. ఆ కార్పెట్ నెమ్మదిగా లేచి గాలిలో ఎగురుతూ ఉంది. అది మిమ్మల్ని మీ ఇంటి నుండి బయటకు తీసుకొని వెళ్ళిపోతుంది. మీరు కార్పెట్ సహాయంతో మీ ఇంటి నుండి బయటికి వచ్చేసారు. గాలిలో ఎగురుతున్నారు. ఇప్పుడు మీరు ఆ కార్పెట్ మీద పైకి వెళ్తున్నారు. పైనుండి అన్నీ చూస్తున్నారు. కింద ఏమేం జరుగుతుంది, సిటీ అంతా చూస్తున్నారు. అక్కడ మనుషులు తిరుగుతూ ఉన్నారు, బస్సెస్ వెళ్తున్నాయి. మాట్లాడుకునేవారు మాట్లాడుకుంటున్నారు. అందరూ ఎవరి బిజీలో వారు ఉన్నారు. ఆ కార్పెట్ మీద మీరు ప్రయాణం చేస్తున్నారు. మీ బిల్డింగ్ దాటి అనేక బిల్డింగ్స్ని కూడా దాటుకుంటూ మీరు చాలా దూరంగా వెళ్ళిపోతూ ఉన్నారు. పైకి వెళ్తున్నారు, మేఘాల మధ్యలోకి వెళ్తున్నారు. ఊహిస్తూ ఉండండి, ఫీల్ అవుతూ ఉండండి. మీరు ఆ కార్పెట్ మీద కూర్చున్నారు. ఆ కార్పెట్ మిమ్మల్ని మేఘాల మధ్యలోకి తీసుకుని వెళ్తుంది. మేఘాల్ని తాకుతున్నారు. చల్లని మేఘాల మధ్యలో నుంచి మీరు ప్రయాణం చేస్తున్నారు. ఆ కార్పెట్ మిమ్మల్ని చార్మినార్ దగ్గరికి తీసుకుని వెళ్తుంది. మేఘాల మధ్యలో నుండి మీరు చార్మినార్ దగ్గరికి వెళ్తున్నారు.
చార్మినార్ చుట్టూ తిరుగుతున్నారు. చుట్టూ ఉన్న సిటీ అంతా చూస్తున్నారు. అక్కడి నుండి కార్పెట్ మీద మీరు ప్రయాణం చేస్తూ చేస్తూ హిమాలయాలకి వెళ్ళిపోతున్నారు. హిమాలయాలు చాలా శీతలంగా ఉన్నాయి. మీరు ఆ ప్రదేశాన్ని, ఆ చల్లదనాన్ని ఫీల్ అవుతున్నారు. చూడండి, దృశ్యాన్ని చూస్తుండండి, అనుభూతి చేస్తూ ఉండండి. హిమాలయాల శిఖరాల మీదకి వెళ్ళిపోతున్నారు. ఎవరెస్ట్ శిఖరం పైకి వెళ్తున్నారు. ఇక్కడ మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. ఏది మీకు అడ్డు రాదు. మీరు శిఖరం పైకి వెళ్తున్నారు. అక్కడ కాసేపు కార్పెట్ మీద కూర్చొని పైనుండి అంతా చూస్తున్నారు. చూడండి హిమాలయాలని, వాటి యొక్క సౌందర్యాన్ని, మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని ఇచ్చే, ఎంతో శీతలత్వాన్ని ఇచ్చే హిమాలయాలు. చల్లని హిమాలయాలు. ఇక్కడ మీరు ఎన్నో వనమూలికల్ని కూడా గమనించవచ్చు. సరస్సులు, ఇవన్నీ మీరు చూస్తూ చూస్తూ హిమాలయాల యొక్క ఆనందాన్ని అనుభూతి చేస్తూ అక్కడి నుండి మీరు ఈఫిల్ టవర్ దగ్గరికి వెళ్తున్నారు. ఈఫిల్ టవర్ చాలా ఎత్తైన టవర్. ఈ టవర్ చుట్టూ మీరు తిరుగుతున్నారు. కింద నుంచి పై వరకు ఆ కార్పెట్ మీద మీరు తిరుగుతూ ఉన్నారు, చూస్తున్నారు. అంతా ఈఫిల్ టవర్ చుట్టూ ఉన్న సిటీని కూడా గమనిస్తున్నారు. చూడండి, మీ బుద్ధి నేత్రంతో ఈఫిల్ టవర్ని అంతా చూడండి. చుట్టూ ఉన్న సిటీని కూడా చూడండి. చాలా సుందరమైన సిటీ. ఇప్పుడు మీరు మనస్సు బుద్ధితోటే ఈఫిల్ టవర్ వరకు వెళ్ళి అక్కడ ఉన్న సౌందర్యాన్ని, అక్కడ ఉన్న సిటీ కల్చర్ని గమనిస్తూ ఉన్నారు. అలా ఆకాశంలో మీరు ఆ కార్పెట్ మీద నిలబడి ఉన్నారు. మీరు ఫీల్ అవ్వండి, ఆకాశంలో కార్పెట్ మీద మీరు నిలబడి ఉన్నారు. అక్కడి నుంచి మీరు నెమ్మదిగా ఈఫిల్ టవర్ నుండి కిందకి వస్తూ ఉంది కార్పెట్. కూర్చున్నారు. కూర్చోండి కార్పెట్ మీద.
కాళ్ళు రెండు బయటికి పెట్టి కార్పెట్ మీద కూర్చోండి. కార్పెట్ మిమ్మల్ని చాలా జాగ్రత్తగా అక్కడి నుండి ఒక నదీ తీరంలోకి తీసుకుని వెళ్తుంది. కొండల మధ్యలో నదీ ప్రవాహం, గమనిస్తూ ఉండండి. చాలా జోరున శబ్దం చేసుకుంటూ నది ప్రవహిస్తూ ఉంది. ఆ నదీ ప్రవాహం మీరు గమనిస్తూ నది ఎక్కడైతే నెమ్మదిస్తూ ఉందో, శాంతిగా ప్రవహిస్తూ ఉందో అక్కడికి మీరు కార్పెట్ సహాయంతో వెళ్తున్నారు. అక్కడ కాసేపు నది మీద కార్పెట్ సహాయంతో కూర్చున్నారు. నది లోపల కాళ్ళు పెడుతున్నారు. చూడండి, కార్పెట్ మీద కూర్చొని కార్పెట్ని పట్టుకొని మీరు నదిలో కాళ్ళు పెడుతున్నారు. మీ కాళ్ళకి చాలా చల్లగా నీళ్లు తగులుతూ ఉన్నాయి. మీరు ఆనందాన్ని కూడా అనుభూతి చేస్తున్నారు. ఫీల్ అవుతూ ఉండండి, నిజంగానే నది లోపల మీరు కాళ్ళు పెట్టారు. ఆడుకుంటున్నారు. చాలా ఆనందం, ఆహ్లాదం. చుట్టూ ఉన్న ప్రకృతి, కొండలు, అడవులు ఇవన్నీ మీరు చూస్తున్నారు. ఇప్పుడు మీరు నెమ్మదిగా కార్పెట్ మీద మళ్ళీ నుంచోండి. నిలబడండి. కార్పెట్ మీద నిలబడ్డారు. మీ బుద్ధితోనే చూస్తూ ఉండండి. కార్పెట్ మీద మీరు నిలబడి ఉన్నారు. ఆ కార్పెట్ నెమ్మదిగా మిమ్మల్ని పైకి తీసుకెళ్తూ ఉంది, ఆకాశంలోకి తీసుకుని వెళ్తూ ఉంది. ఈ మ్యాజిక్ కార్పెట్ మిమ్మల్ని దూరంగా తీసుకుని వెళ్తూ ఉంది. మీరు నిలబడే ఉన్నారు. ఆకాశం పైకి తీసుకుని వెళ్ళింది. ఇప్పుడు నెమ్మదిగా ఒక కాలు పైకి లేపండి. కార్పెట్ నుండి కాలును పైకి లేపి ఉంచండి. ఒక కాలు మీదనే మీరు కార్పెట్ మీద నిలబడి ఉన్నారు. అయినా కూడా స్థిరంగా నిలబడి ఉన్నారు. ఇప్పుడు నెమ్మదిగా మరొక కాలుని కూడా పైకి లేపండి. ఏం కాదు, మీరు ఎలా స్థిరంగా నిలబడి ఉన్నారు. మీ కిందనున్న కార్పెట్ మాయమైపోయింది. మీరు కాలు రెండు కిందకి దించండి. కార్పెట్ మాయమైపోయినా కూడా మీరు ఎలా స్థిరంగా ఆకాశంలో నిలబడి ఉన్నారు. ఇప్పుడు ఇలా మీరు ఇదే స్థితిలో అన్ని ప్లేసెస్కి వెళ్తున్నారు. అన్ని స్థానాల్ని చూస్తున్నారు. చూడండి, అక్కడ నుండి మీరు
ఆగ్రాకి వెళ్ళండి. ఆగ్రా చుట్టూ తిరగండి. ఢిల్లీలో అనేక స్థానాల్ని చూడండి. ఎన్నో బిల్డింగ్స్, ఆ రోడ్స్, ఎర్రకోట, అక్కడి నుంచి తాజ్మహల్కి వెళ్ళండి. తాజ్మహల్ చుట్టూ తిరుగుతున్నారు. తాజ్మహల్ యొక్క సౌందర్యాన్ని గమనిస్తూ ఉండండి. తెల్లని పాలరాతి కట్టడం, మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి. తాజ్మహల్ చుట్టూ ప్రకృతి సౌందర్యం కూడా చాలా బాగుంది. తాజ్మహల్ ముందర ఫౌంటైన్స్, అక్కడికి వెళ్ళి ఒక సీట్లో మీరు కూర్చున్నారు. చాలా శాంతిగా, ప్రశాంతంగా కూర్చునున్నారు. మిమ్మల్ని ఇక్కడ ఎవ్వరూ డిస్టర్బ్ చేయరు. ఏకాంతంలో మీరు ఇక్కడ కూర్చునున్నారు. ఫీల్ అవుతూ ఉండండి. ఏకాంతంలో మీకు నచ్చిన స్థానంలో మీరు కూర్చున్నారు. ఈ ఏకాంతం చాలా బాగుంది. నాతో నేను, ప్రకృతితో నేను, చాలా సుందరంగా ఉంది. హాయిగా ఉంది. అక్కడి నుండి మీరు మళ్ళీ ఆకాశంలో ఎగురుతూ మీ బుద్ధి నేత్రంతో అన్నీ గమనిస్తూ మీరు మళ్ళీ మీ రూమ్లోకి వచ్చేసారు. మీ యొక్క ధ్యాసని మీ రూమ్లోనికి, మీ దగ్గరికి తీసుకొని వచ్చేసేయండి. శ్వాస తీసుకుంటూ వదులుతూ గుర్తు తెచ్చుకోండి, మీరు ఎక్కడికి వెళ్ళేసి వచ్చారు, ఏమేమి ఆనందాల్ని పొందుతూ వచ్చారు, ఎలా వెళ్ళారు. కార్పెట్ లేకపోయినా మీరెక్కడే ఉన్నా మీ బుద్ధి నేత్రంతో ఎన్నో దృశ్యాల్ని చూస్తూ వచ్చారు. విజువలైజ్ చేస్తూ వచ్చారు. ఈ విధంగా మీరు మీ బుద్ధి నేత్రంతో ఎన్నో చూడొచ్చు. ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళి రావచ్చు. ఈ ప్రాక్టీస్ మీరు ఎంత చేస్తూ ఉంటే అంత మీ మనస్సు, బుద్ధి ఏకాగ్రమై ఏకాగ్రత శక్తి పెరుగుతుంది. ప్రకృతిలోన సౌందర్యాన్ని అనుభూతి చేయగలుగుతారు. మీ మనస్సు శాంతిగా, శీతలంగా అవుతుంది. మీ జీవితంలో కూడా మీరు ఎలాంటి పరిస్థితిలో అయినా సరే
ఒక్క సెకండ్లో కావాలంటే ఒక్క సెకండ్లో మీరు శాంతిగా అయిపోగలుగుతారు. ఓం శాంతి.